కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం హలెడెత్తిస్తుంది. మనుషులు పశువులు తేడా లేకుండా వన్యమృగం దాడి చేస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా వాంకిడి మండలం నవేగం గ్రామ సమీపంలో చేనులో పత్తి ఏడుతున్న మహిళ రైతుకు పులి కనబడడంతో ఆందోళనకు లోనయ్యారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులి కోసం సర్చింగ్ ఆపరేషన్లో పాదముద్రలను గుర్తించారు. ఇట్నుండి అటుపోయిందట ఒడ్డు కాడ ఉంటే చూడలే అంటే మా ఆమె చూసింది. చూసేసరికి మొత్తం మంది ఉరుకుంటూ వచ్చినాం అన్నట్టుగా. పులి అంటే భయమే ఎవరికైనా, ఉరుకుంటూ వచ్చినాం. మా భార్య పత్తికి వచ్చింది, పత్తిరా అయితే ఇంటికానే ఉండే. అయితే నాకు ఫోన్ చేసి చెప్పిండు. అయితే నేను వచ్చి అడిగే వరకు నిజమే ఆ మనిషి ఇట్లా ఉండే, ఈ రకం ఉండే, ఇంత అని చెప్పింది. ఇంకా ఎర్రగా ఉండే, దానికి మసకలు ఉంటాయి, మసకలు ఉండేట చెప్పింది నాకు. ఇదే అనుకునే మాట ఇంకా సరిగా వెళ్ళలే ఆమెకు. అయితే ఈయన మన చేంజ్ చేస్తా ఉండే. అయితే ఈయనకు ఇడ్లు అక్కడ ఉండే కదా, ఆ ఇడ్లా నేను తీసుకుపోయి ఇంటికాడ కట్టేసి మళ్ళీ ఇప్పుడు తెచ్చిన. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం హడలెత్తిస్తుంది. మనుషులు పశువులు తేడా లేకుండా వన్యమృగం దాడి చేస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వరలక్ష్మి, కొమరంభీం జిల్లాలో పెద్ద పుల సంచారం అయితే కలకలం రేపుతుంది. దాదాపుగా 5 రోజుల నుంచి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అటవీ సమీప గ్రామాల ప్రజలకైతే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి పెద్ద పులులు. ఏదైతే గత 5 రోజుల క్రితం మొదట పెద్ద పులి దాడిలో లక్ష్మి అనే యువతి మృతి చెందగా, మరుసటి రోజే సురేష్ అనే రైతుపై కూడా తన పత్తి చేనులోనైతే దాడి చేసిన సందర్భాలను కూడా మనం చూసాం. అయితే నిన్నటి నుంచి కూడా ఏదైతే ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చిన్న వాంకిడితో పాటు నవేగ్రామ్ గ్రామ సమీపంలో ఇటు పత్తి చేనుల్లో పత్తి పంటను ఏరడానికి వెళ్లిన మహిళా రైతు కూడా రైతులకు ఇటు పులి కనబడడంతో అయితే రైతులందరూ కూడా ఆందోళనకు అయితే లోనయ్యారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అయితే పులి కోసం నిన్న నుంచి కూడా ఇటు సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు అటవీశాఖ అధికారులు. ఇప్పటికే ఇటు లక్ష్మిని హతమార్చడంతో పాటు సురేష్ ను గాయపరిచినటువంటి పులి ఇటిక్యాల పహాడు అటవీ సమీపంలో తిష్టవేసినట్టుగానైతే ఇటు అటవీశాఖ అధికారులు అయితే గుర్తించారు. ఇటిక్యాల పహాడ్లో దాదాపుగా 30 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయగా సిర్పూర్ టీలో దాదాపుగా 70 ట్రాప్ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా 110 మంది అటవీ శాఖ అధికారులు అయితే 5 బృందాలుగా ఏర్పడి ఇటు పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా పోలీసుల ఇటు పులి సంచారం తెలుసుకోవడానికి కూడా 2 డ్రోన్ కెమెరాల సాయంతో అయితే వారు జల్లెడ పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటు పులి కోసం ఇటు సెర్చింగ్ ఆపరేషన్ తో పాటు ట్రాప్ కెమెరాలను అమర్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా పులి ఫోటో కూడా ఇటు ట్రాప్ కెమెరాలో పడని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా గత 5 రోజుల నుంచి కూడా ఎక్కడో ఒక చోట నిత్యం పులుల సంచారం ఉన్న నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు పంట చేతికొచ్చే సమయం, ఇటు పులుల సంచారం ఉన్న నేపథ్యంలోనైతే తమ పంట తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు పులులు పంట చేల వద్ద కనబడడంతో కూడా రైతు కూలీలు కూడా పంట తీత పనులకు రావాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు అటవీశాఖ అధికారులు కూడా పంట ఈ పత్తి తీతతో పాటు ఇతర పొలం పనులకు వెళ్లే వారికి కూడా మాస్కులు అయితే ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఇటు పత్తి పంట చేనులో పత్తి తీస్తున్న క్రమంలో పులి వెనక నుంచి దాడి చేస్తున్న నేపథ్యంలో ఇటు మాస్కులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వెనకాల మాస్క్ పెట్టుకోవడం వల్ల కూడా పులి దాడి చేయడానికి వచ్చినా కూడా తనను చూస్తున్నారనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందనేసి అటవీశాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా రైతు కూలీలు రాక తాము ఇబ్బంది పడుతున్నామనేసి రైతులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మనుషులతో పాటు వరుసగా పశువులపై ఇటు పులులు దాడి చేస్తున్న నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలు
పూర్తిగా బిక్కుబిక్కుమంటూ భయాందాల్లో ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 5 రోజులుగా కూడా సిర్పూర్తో పాటు కౌటాల, బెజ్జూర్ ఈ మండలాలకు సంబంధించినటువంటి 16 గ్రామాల్లో కూడా 144 సెక్షన్ ఇటు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటిక్యాల పహాడ్లో తిష్ట వేసినటువంటి పెద్ద పులి కోసం అయితే ఇటు పోలీసులు ఇటు అటవీ శాఖ అధికారులు అయితే సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.